హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను నా రావల్ పార్ట్ 14. కారు వెళ్తూ ఉంది. అమ్మా, మనం ఎక్కడికి వెళ్తున్నాం అంది యుక్త. మనం ముంబై వెళ్తున్నాం. అక్కడే చక్కగా ఎంజాయ్ చేద్దాం, ఓకేనా అని నందు యుక్త చెవిలో చెప్పింది. అవునా, సరే మమ్మీ అంది యుక్త. దేవు నందుని చూస్తూ, ఏయ్, నీకు అసలు బుద్ధుందా? ఉదయం నానంతో అలా ఎందుకు చెప్పావు అన్నాడు. నేనా? నేను మీ నాన్నతో ఏం చెప్పాను సార్? నేను ఉదయం నుండి గదిలో నుండి బయటికి రాలేదు అంది నందు. నువ్వు బయటికి రాలేదని నాకు తెలుసు. నేను అడిగేది నువ్వు ఆఫీస్ రూమ్ నుండి వెళ్ళాక నాన్నంతో మాట్లాడిన మాటల గురించి. మళ్ళీ అబద్ధం చెప్పాలని చూడకు, నేనంతా విన్నాను అన్నాను దేవ్. అయ్యో బాబోయ్, వీడు మొత్తం వినేశాడా? ఇక నా పని గోవిందా అని అనుకుంది నందు. ఏయ్, ఏంటి అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏదో ఆలోచిస్తున్నావు? ఏం అబద్ధం చెప్పాలనా అన్నాడు దేవ్. అదేం కాదు సార్, అయినా నేను అబద్ధాలు చెప్పను, నిజాలే చెప్తా అంది నందు. అవును, నువ్వు సత్యహరిచంద్రుడి కజిన్ సిస్టర్ కదా, నువ్వు నిజాలు మాత్రమే చెప్తావు. మరి ముందు నేను అడిగిన దానికి నిజం చెప్పన్నాడు దేవ్. దేవుడా, ఇక తప్పేలా లేదు అనుకుని, సార్, అది నేను గదిలోకి వెళ్తుంటే మీ నాన్నమ్మగారు నాతో కొంచెం వెటకారంగా మాట్లాడారు. అందుకే ఆవిడకు చిన్న జలక్కిద్దామని అలా చెప్పాను. పాపం పెద్దావిడ కదా, నేను చెప్పింది నిజమని నమ్మేసింది అంది నందు మూతికి చెయ్యి అడ్డగా పెట్టుకుని నవ్వుతూ. దేవ్ ఆమెను సీరియస్ గా చూస్తూ, నవ్వింది చాలు, ఇంకెప్పుడు ఇలా చేయకు, నాకు ఇలాంటివి నచ్చవు అన్నాడు. సరే సార్ అంది నందు నాతో మాట్లాడుతూ. ఫోన్ వచ్చిన సంగతి కూడా గమనించలేదు, ముందు ఫోన్ సంగతి చూడండి అంది నందు. నందు చెప్పాక దేవు తన ఫోన్ తీసుకుని లిఫ్ట్ చేసి, డ్రైవర్ కార్ ఆపు అన్నాడు. దేవు చెప్పినట్లే డ్రైవర్ కార్ ఆపాడు. దేవు కార్ దిగి, మీరు వెళ్ళండి, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తా అన్నాడు. అమ్మయ్యా, నా కోసమే నువ్వు దిగినట్లున్నావు. నువ్వు పక్కన కూర్చుంటే ముళ్ళ మీద ఉన్నట్లుంది. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది అని మనసులో అనుకుని పైకి మాత్రం అమాయకంగా ముఖం పెట్టి, సరే సార్, మీరు పని చూసుకుని రండి అంది నందు. మళ్ళీ కార్ స్టార్ట్ అయ్యాక, డ్రైవర్ మంచి ఊపున్న పాటలు పెట్టు. ఇప్పటి వరకు సైలెంట్గా ఉండలేక కూర్చోలేక చచ్చాను. ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి 4 స్టెప్స్ వేద్దామంది నందు. డ్రైవర్ నవ్వుతూ పాటలు ప్లే చేశాడు. నందు యుక్త చేతులు ఊపుతూ ఆ పాటనే మళ్ళీ పాడుతున్నారు. ఇంకా 2 కిలోమీటర్ల దూరం ఉండగా ఒక ట్రక్ కార్ని ఫాలో అవుతూ వస్తుంది. దూరం దగ్గర పడే కొద్దీ ఆ ట్రక్ స్పీడ్ పెరుగుతూ వస్తుంది. కాసేపటికి ఆ ట్రక్ ఫాస్ట్గా వచ్చి కార్ని బలంగా గుద్దింది. అంతే, కళ్ళు మూసి తెరిచేలోపు కారు బోల్తా పడి మంటలు వ్యాప్తించాయి. క్షణంలో కారు బూడిదైపోయింది. అదంతా చూసిన ఆ ట్రక్ డ్రైవర్ గట్టిగా నవ్వుతూ ఎవరికో కాల్ చేసి, సార్, మీరు చెప్పిన పని అయిపోయింది, మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు. నిన్ను పంపించాక పని అవ్వకుండా ఎలా ఉంటుంది సాంబా? వచ్చి డబ్బులు తీసుకెళ్ళన్నాడు అవతలి వ్యక్తి. ఇల్లు హాల్లో కూర్చున్న రాజేశ్వరి గారు సంతోషంగా మూర్తిని పిలిచి, మూర్తి, నాకు అర్జెంటుగా పాయసం తినాలనిపిస్తుంది, చేసి పెట్టు. అమ్మా, మీరు తీపి తినకూడదని దేవుగారు చెప్పారు కదా అన్నాడు మూర్తి. కానీ ఇది నేను తీపి తినాల్సిన సమయం మూర్తి, నేను చెప్పింది చెయ్యి. అంతేకాదు, మన ఇంట్లో ఉన్న పని వాళ్ళందరికీ 1 నెల జీతం బోనస్గా ఇచ్చేయి అన్నారు. సరే అమ్మా అని మూర్తి రవి దగ్గరికి వెళ్ళి పాయసం చేయమని చెప్పారు. ఇక శ్రద్ధ ఇల్లు, ఏంటి డార్లింగ్, ఇప్పుడు నువ్వు హ్యాపీనే కదా, ఇక నీకు దేవికి మధ్య ఎవరూ అడ్డం ఉండరు అన్నాడు అతను. చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను, ఇదంతా నీ వల్లే అని అతన్ని హక్ చేసుకుని, మనం ఈ రోజుని సెలబ్రేట్ చేసుకోవాలి అంది శ్రద్ధ. ఆఫీస్లో ఫైల్ తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్తున్న దేవ్కి కాల్ వచ్చింది. ఫోన్లో చెప్పింది విన్న దేవ్ సడన్ గా కారాపి, నో, అలా జరగదు. ఏంటి ఏసీపీ సార్ మీరు చెప్పేది? వాళ్ళకేం కాదు, మీరేదో పొరపాటు పడుతున్నారు, క్రాస్ చెక్ చేయండి అన్నాడు. మీరు ఇంకోసారి. లేదు దేవ్, అది మీ కార్ నెంబరే, కార్ చాలా డ్యామేజ్ అయిపోయింది, కార్లో ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి కూడా లేదు, మొత్తం బ్లాస్ట్ అయిపోయింది, మీరు ఒకసారి వచ్చి చూస్తే ఫార్మాలిటీస్ పూర్తి చేద్దాం. దేవ్కి ఏం చెప్పాలో తెలియలేదు. అతని కళ్ళల్లో నుండి వాటర్ వచ్చేస్తున్నాయి.
తన ప్రాణానికి ప్రాణమైన తన కూతురు ప్రాణాలతో లేదు అన్న విషయం జీర్ణించుకోలేకపోతున్నాడు. మనసంతా అల్లకల్లోలం అయిపోయింది. కాల్ కట్ చేసి స్టీరింగ్ పై తల అంచి ఒక్క క్షణం అలానే ఉండిపోయాడు. ఆ తర్వాత ఎవరికో కాల్ చేసి ఆ యాక్సిడెంట్ చేయించింది నువ్వేనా అన్నాడు. నందు యుక్త ఉన్న కార్ యాక్సిడెంట్ చేయించింది ఎవరు? తనకు దక్కాల్సిన అవకాశాన్ని దక్కకుండా చేసిందని శ్రద్ధ పని చేసిందా? ఇంకెవరైనా పని చేశారా? చేస్తే ఎందుకు చేశారు? అసలు శ్రద్ధతో మాట్లాడిన వ్యక్తి ఎవరు? బామ్మగారు చివరిగా మాట్లాడిన వ్యక్తి ఎవరు? విషయం తెలిసాక దేవ్ మాట్లాడిన వ్యక్తి ఎవరు? అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే విషయాన్ని మనం తర్వాయి భాగంలో చూద్దామండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని తప్పక ఫాలో అవ్వండి. మీరు కనుక గెస్ట్ చేసినట్లయితే కామెంట్లో మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.